నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆసరా పెన్షన్ల పథకంలో సోషల్ ఆడిట్ను నిర్వహించాలి అని చెప్పేసి భావిస్తుంది అని, దీనికోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా ఒక 4-5 రోజుల క్రితం మనకు ప్రముఖ దినపత్రికల్లో వార్తలు రావడం అనేది జరిగింది. అసలు సోషల్ ఆడిట్ అంటే ఏంటి, ఆసరా పెన్షన్లలో ఎందుకు సోషల్ ఆడిట్ను నిర్వహిస్తున్నారు, ఈ సోషల్ ఆడిట్ నిర్వహించడం వల్ల ఎవరి పెన్షన్లైనా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారమే కాకుండా తెలంగాణ వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ, లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆసరా పెన్షన్ల పథకంలో సోషల్ ఆడిట్ను నిర్వహించాలి అని భావించడం అనేది సరైనదే. ఇది సరైన సమాచారమే, వార్తాపత్రికల్లో వచ్చింది, వాస్తవమే అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఈ సోషల్ ఆడిట్ నిర్వహణ కోసము గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ సూచనల ప్రకారము ప్రణాళికలను రూపొందించడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవమే. రాబోయే కాలంలో అతి కొద్ది రోజుల్లో ఆసరా పెన్షన్ల పైన సోషల్ ఆడిట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. అసలు సోషల్ ఆడిట్ అంటే ఏంటి ముందుగా మీకు తెలియాలి. సోషల్ ఆడిట్ అంటే ఏ సంక్షేమ పథకంలోనైనా, ఏ స్కీమ్లోనైనా అవినీతి అక్రమాలు జరిగాయని, ఇక్కడ ప్రజలకు అందవలసినటువంటి పథకాలు సక్రమంగా అందటం లేదు అని ప్రభుత్వం భావించినప్పుడు అందులో అక్రమాలను, అవినీతిని నివారించడానికి, కట్టడి చేయడానికి సోషల్ ఆడిట్ను నిర్వహించి అందులో ఇక్కడ అక్రమార్కులకు, అవినీతికి చెక్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక 6-7 నెలల క్రితము కేంద్ర ప్రభుత్వము NREGS గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయి అని చెప్పేసి సోషల్ ఆడిట్ను నిర్వహించడం అనేది జరిగింది. ఆ సోషల్ ఆడిట్లో అవినీతి అక్రమాలు నిరూపితమయ్యాయి. ఆ అక్రమార్కులకు చెక్ పెట్టడం అనేది కూడా జరిగింది. ఈ విధంగానే ఆసరా పెన్షన్లలో అక్రమాలను, ఇక్కడ అవినీతిని నివారించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సోషల్ ఆడిట్ను నిర్వహించాలని భావిస్తుంది. అసలు ఆసరా పెన్షన్లలో ఏ విధమైనటువంటి అక్రమాలు, అవినీతి జరుగుతుంది అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టోటల్గా 33 జిల్లాల్లో ఎన్ని పెన్షన్లను ఇస్తుంది అంటే ఇక్కడ 44,20,000 ఆసరా పెన్షన్లను వివిధ కేటగిరీల వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 44,20,000 మందిలో వృద్ధాప్య పెన్షన్లు అధికంగా ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్లు ఎన్ని ఉన్నాయి అంటే 16,44,000 వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఇక రెండవ కేటగిరీలో వితంతు పెన్షన్లు ఉన్నాయి. వితంతు పెన్షన్లు మనకు 15,85,000 మందికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మనకు దివ్యాంగుల పెన్షన్లు వచ్చేసరికి 5,16,000 మందికి దివ్యాంగుల పెన్షన్లను ఇస్తున్నారు. ఆ తర్వాత బీడీ కార్మికుల పెన్షన్లు 4,25,000 మందికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒంటరి మహిళలకు 1,43,000 మందికి ఈ పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా పెన్షన్లు ఇక్కడ గీత కార్మిక పెన్షన్ కానివ్వండి, చేనేత కార్మిక పెన్షన్ కానివ్వండి, ఎయిడ్స్ బాధితుల పెన్షన్ కానివ్వండి, ఫైలేరియా బాధితుల పెన్షన్ కానివ్వండి, ఇక్కడ ఈ విధంగా ఈ మిగతా పెన్షన్లు ఉన్నాయి. ఈ 44,20,000 పెన్షన్లలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావించడం అనేది జరుగుతుంది. అంటే ఏ విధంగా అవినీతి అక్రమాలు జరుగుతాయి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది 3 విధాలుగా జరుగుతుంది. ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో ఈ పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పోస్టల్ ద్వారా ఇచ్చే పెన్షన్లే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మనకు వివిధ ఇక్కడ పెన్షన్దారుల బ్యాంక్ అకౌంట్లలో కూడా
ఈ పెన్షన్ డబ్బులను జమ చేయడం అనేది జరుగుతుంది. ఇక మూడవది ఏంటి అంటే ఈ పెన్షన్లు తీసుకునే సందర్భంలో వేలిముద్రలు పడనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇంటి దగ్గరే ఉండి పెన్షన్లు తీసుకోవడానికి వీలుగా ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి లేదా ఇతర ప్రభుత్వ సిబ్బంది కానివ్వండి వాళ్ళు వేలిముద్రలు వేసి ఇక్కడ వేలిముద్రలు పడనటువంటి వారికి పెన్షన్లను అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 రకాలుగా ఈ ఆసరా పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. నాకు ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ 2.5 లక్షల మంది ఇక్కడ వేలిముద్రలు పడక పెన్షన్లను అధికారుల ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 2.5 లక్షల మందికి ఈ అధికారులు సక్రమంగా పెన్షన్లను చెల్లిస్తున్నారా లేదా, ఇందులో వలసపోయినటువంటి వారు అధికంగా ఉన్నారు, మరణించినటువంటి వారు కూడా ఉన్నారు. వలస వెళ్ళిన వారు మరియు మరణించిన వారి పేర్లపైన ఈ ప్రభుత్వ అధికారులు వేలిముద్రలు వేసి పెన్షన్లను తీసుకోవడం జరుగుతుంది అని కూడా ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది. ఈ విధంగా జరుగుతుందా, న్యాయంగా ఇక్కడ వేలిముద్రలు పడనటువంటి వారికి ఈ ప్రభుత్వ అధికారులు పెన్షన్లు తీసుకొని వారికి ఇస్తున్నారా, దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయా అని నిర్ధారణ చేసుకోవడానికి ఈ సోషల్ ఆడిట్ అనేది ఒక అంశంగా చేర్చడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఈ ఆడిట్ను నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో చాలామంది అనర్హులు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది. ఈ అనర్హులను తొలగించడానికే ఈ సోషల్ ఆడిట్ను నిర్వహిస్తున్నారు. ఇదే ప్రధాన అంశంగా ఉంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. అనర్హులు ఎలా వచ్చారు అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారము, ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారము చాలామంది అనర్హులు ఈ పెన్షన్లను పొందుతున్నారు. ప్రభుత్వ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ 3.5 ఎకరాల తరి భూమి మరియు 7.5 ఎకరాల ఖుష్కీ భూమి కంటే ఎక్కువ భూమి కలిగినటువంటి వాళ్ళు ఈ పెన్షన్ తీసుకోవడానికి అనర్హులు అని ప్రభుత్వ గైడ్లైన్స్ సూచిస్తుంది. కానీ ఇక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నటువంటి వారికి కూడా ఈ పెన్షన్లు రావడం అనేది జరుగుతుంది. వారిని తొలగించడానికి ఈ సోషల్ ఆడిట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి. మరొకటి, ఉద్యోగస్తుల కుటుంబాల్లోని వారికి ఈ పెన్షన్లను ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ప్రభుత్వ గైడ్లైన్స్లో ఉంది. ఇప్పటికే చాలామంది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారి కుటుంబాల్లోని సభ్యులు కూడా ఇక్కడ ఆసరా పెన్షన్లను పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది. వీరిని కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా ఇక్కడ 4 వీలర్ వెహికల్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కానివ్వండి, ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ పెన్షన్లను పొందుతున్నారో వారిని తెలుసుకొని వారి పెన్షన్లను రద్దు చేయడానికి ఈ సోషల్ ఆడిట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. రానున్న అతి కొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లపైన సోషల్ ఆడిట్ను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సోషల్ ఆడిట్ వల్ల న్యాయంగా అర్హులైనటువంటి పేదవారికి ఎలాంటి అన్యాయం అనేది జరగదు. మీకు వచ్చే పెన్షన్లు సక్రమంగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ వేలిముద్రలు రానటువంటి వారికి కూడా ఇక్కడ ఉన్నతాధికారుల ద్వారా ఇక్కడ సిబ్బంది వారికి పెన్షన్లు అందిస్తున్నారా, వారే తీసుకుంటున్నారా అన్నది తేటతెల్లమై ప్రతి నెల మీకు పెన్షన్లు రానట్టయితే మీ పెన్షన్లు కూడా ఇక్కడ అధికారులు వేలిముద్రలు వేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వలసపోయినటువంటి వారికి కూడా ఇక్కడ పెన్షన్లను రద్దు చేసి వారు వలస ఉంటున్నటువంటి ప్రాంతంలోనే వారికి పెన్షన్లను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా న్యాయంగా అర్హులైనటువంటి వారికి ఈ పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. అనర్హులు అయినటువంటి వారిని ఈ సోషల్ ఆడిట్ ద్వారా వారి పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.